వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. మహదేవ్పూర్ మండలం జీసీసీ గిరిజన వ్యవస్థపై జీసీసీ హెచ్పీ గ్యాస్ వాహనదారులు పెట్టుల మధు, తుమ్మ రాజేష్ వాహనాలను జూన్ 10వ తేదీన తొలగించడంపై ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ జీసీసీపై అసత్య ప్రచారాలు చేయడం సరైనది కాదని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. జీసీసీ వ్యవస్థను బలహీనపరిచేలా ఎవరైనా వ్యవహరిస్తే ఆదివాసీ సంఘాలు అన్నీ కలిసి ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ తుడుందెబ్బ నాయకపోడు సంఘం నాయకుడు గొట్టం భూమయ్య, తుడుందెబ్బ ఉపాధ్యక్షుడు మూడె కుమార్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గొరిగ కిరణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకరి మల్లేష్, డైరెక్టర్లు బెల్లంకొండ పోచయ్య, కాలినేని రాములు, రామ్నేని వెంకటరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గిరిజన జీసీసీ మీద కొందరు వ్యక్తులు 10వ తారీఖు 6వ నెల 2026 రోజున ఈ గ్యాస్ గోదామ నుండి పోయే బండ్లని రెండింటిని అధిక ధరకు అమ్ముతానని చెప్పి 2 బండ్లను తీసేయడం జరిగింది. అది పిట్టల మధు, తుమ్మ రాజేష్ ఆ 2 వెహికల్లను తీసేయడం జరిగింది. అది పిఓ గారి దృష్టికి పోయిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి డిఎం మేడం తోటి చెప్తే వాళ్ళు డిఎం గారు దాన్ని తొలగించడం జరిగింది. అప్పటి నుండి అది బీసీ బండ్లు. వాళ్ళని తొలగించిన తర్వాత ఎస్టీ బండ్లు 2 ఆదివాసులకు సంబంధించిన బండ్లను 2 పెట్టుకోవడం జరిగింది. పెడితే అప్పటి నుండి ఈ ఆదివాసుల మీద ప్రతి ఒక్క స్టేట్మెంట్ వాళ్ళు బురద జల్లుకుంటూ జీసీసీని బదనాం చేస్తూ, మేనేజర్ మేడాన్ని బదనాం చేస్తూ, పిఓ గారిని బదనాం చేస్తూ మా జీసీసీని వెళ్ళవేళడా దాన్ని ఆల్రెడీ బురద జల్లుకుంటూ జీసీసీని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా అధికారికంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. జీసీసీ డైరెక్టర్గా మహాదేవ్పూర్ ఆదివాసీ భవన్లో తుడుందెబ్బ నాయకపోడు సేవా సంఘం మరియు ఆదివాసీ సంఘాల నాయకులము ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఏదైతే జీసీసీ ఉందో అందులోని జీసీసీ గ్యాస్ గోదాంకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ విషయంలో వెహికల్లు మరి నడుస్తూ ఉన్నాయి. అందులో గిరిజనేతరులు అయినటువంటి రాజేష్ కావచ్చు, మధు, మరి వాళ్ళ బండ్లని 6వ నెల 10వ తారీఖు తీయడం జరిగింది. ఆనాటి నుండి ఏదైతే ఆ జీసీసీ గోదాంపై, జీసీసీ ఆఫీస్పై, జీసీసీ అధికారులపై మరి కక్షపూర్వకంగా ఆ బండ్ల ప్లేసులో వచ్చినటువంటి ఆదివాసీ వాళ్ళ బండ్లని బదనాం చేసుకుంటూ